రాజన్న సిరిసిల్ల జిల్లా సైబర్ సెల్ వారి ఆధ్వర్యంలో వేములవాడలోని రూరల్ మండలంలోని హన్మాజిపేట ప్రభుత్వ పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఓటీపీ ఫ్రాడ్, ఏపీకే ఫైల్ ఫ్రాడ్, అదేవిధంగా సైబర్ దాడుల నుండి తల్లిదండ్రులు తమను తాము ఎలా రక్షించుకోవాలో, సైబర్ మోసగాల నుండి విద్యార్థులు ఎలా సురక్షితంగా ఉండాలో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను సరిగ్గా నిర్వహించడం మరియు సురక్షితంగా ఉపయోగించడం, విద్యార్థులు మరియు సాధారణ ప్రజలపై సైబర్ నేరాల ప్రభావం, షాపింగ్ అప్లికేషన్లను ఉపయోగిస్తున్నప్పుడు ప్రమాదాలు మరియు జాగ్రత్తలు, ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయడం మరియు ఇన్స్టాల్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలు, సైబర్ మోసానికి గురైతే డయల్ 1930కి వెంటనే నేరం గురించి తెలియజేసి ఫిర్యాదు నమోదు చేయడం వంటి విషయాల గురించి తెలియజేశారు. అంటే మన ఫోన్కి ఒక లింక్ అన్న పంపిస్తారు. మీకు రేషన్ కార్డు వచ్చింది, అప్లై చేసుకోండి అని చెప్తారు. లేకపోతే ఒక యాప్ అండి, మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తాం కదా మనం అప్లికేషన్స్, అలాంటి యాప్లు వస్తాయి అన్నట్టు. ఆ యాప్ వచ్చిన తర్వాత జస్ట్ మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ మొబైల్ ఫోన్ అనేది ఏంటంటే టోటల్గా ఆ హ్యాకర్ చేతిలో ఉంటుంది. హ్యాకర్ ఎక్కడో ఉంటాడు, వాడు హ్యాండిల్ చేస్తాడు. ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ ఉంటాడు. వీళ్ళంతా ఒక చైన్ సిస్టమ్ లాగా పనిచేస్తారు. అందరూ మన వాళ్ళు ఏంటంటే కష్టపడి సంపాదించుకుని అందరూ బ్యాంక్లో పెట్టుకుంటారు కదా, వీడు ఒక్కటే జస్ట్ ఒక క్లిక్ పడి వాడు తీసేసుకుంటాడు. ఇది మెయిన్. ఎలాంటి అప్లికేషన్ వచ్చినప్పుడు మీరు వద్దకండి. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే దీంట్లో మీడియా ఆటో డౌన్లోడ్ ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది వెన్ యూజింగ్ మొబైల్ డేటా, అంటే ఓన్లీ మొబైల్ ఫోన్లో డేటా యూజ్ చేస్తే వైఫై కాకుండా ఇది వైఫై, ఇది వై రోమింగ్ అంటే బయటకు వెళ్ళినప్పుడు. ఇది క్లిక్ చేస్తే ఆల్ మీడియా ఉంది. ఎందుకు ఇగో మనకి ఏదైనా ఏపీకే ఫైల్ కానీ అన్నోన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన ఫోన్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఏది ఆన్లో వైఫై కనెక్ట్ చేసినా, మొబైల్ కనెక్ట్ చేసినా, ఇప్పుడు తీసేసిన దీని ఇప్పుడు ఏంటంటే ఫోటో క్లిక్ చేస్తేనే ఓపెన్ చేస్తా. Activity that involves a computer network or network device. ఏముంటే మన దగ్గర డివైజెస్ చేతిలో Mobile phones, routers. రెగ్యులర్గా అందరి చేతిలో ఉంటే డివైస్. దానికి ఏముంటుంది, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రతి ఐటమ్స్ తోటి జరిగే వాట్సే ఇంటెలిజెన్స్ తోటి ఏం చేస్తున్నారు, ఉన్నది లేనట్టు చూపిస్తుంది. చిన్న పురాలు వస్తున్నాయి కదా, ఇన్సూరెన్స్ సో దాంతో ఏమైతే వాయిస్ క్లోనింగ్ కూడా నడుస్తుంది. మీ ఫ్రెండ్ వాయిస్ మనం క్లోనింగ్ చేసేసి మీరు కాల్ చేస్తారు, వాట్సాప్లో కాల్ చేసి నేను మీ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను, మీరు ఆటోమేటిక్గా వాయిస్ గుర్తుపెట్టి మా ఫ్రెండ్ అని మీరు అనుకుని ఏం చేస్తారు, వాళ్ళు నేను ఆపదలను అర్జెంట్గా నాకు డబ్బులు కావాలంటే ఏదో ఒక నెంబర్ ఇస్తాడు, ఫేక్ నెంబర్. ఆ నెంబర్ ఈ నెంబర్ తొందర సిద్ధి అనగానే మీరు అంటే మీరు అని అంటే మీ అమ్మనో నాన్ననో మీరు కూడా కావచ్చు. 10th క్లాస్ కాబట్టి నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఇక హైయర్ స్టడీస్ పోతారు కాబట్టి మీకు కూడా మెచ్యూరిటీ ఉంది కాబట్టి మీరు కూడా జాగ్రత్త ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ అంతా మీదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడిచేది. డిజిటల్ అరెస్ట్ గురించి బాగా ట్రెండింగ్ నడుస్తుంది. డిజిటల్ అరెస్ట్, ఏపీకే ఫైల్, ఈ రెండే ఎక్కువ నడుస్తుంది.